అసలు మా నాయకుడిని అరెస్ట్ చేసేదే లేదు, ఇది అప్రజాస్వామికం. ఎందుకంటే అసలు మా నాయకుల కార్ల మీద నిన్న దాడి జరిగింది. దాడి చేసి మళ్ళీ వాళ్ళ ఇద్దరు నాయకుల్ని అరెస్ట్ చేస్తారు. ఇవాళ సుమన్ని కూడా అరెస్ట్ చేస్తారా? ఎట్టి పరిస్థితులలో అరెస్ట్ చేసే అవకాశం మేము చెయ్యనివ్వమంటూ సుమన్ నివాసం దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు భీష్మించి కూర్చోవడం మనం చూస్తున్నాం. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, బట్ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. అయితే దీనికి సంబంధించి జస్ట్ కొద్దిసేపటి క్రితమే టీవీ9తో మాట్లాడారు మంత్రి వివేక్ కూడా. అసలు దాడి చేసిందే వాళ్ళు, పైగా ఇట్లా మాట్లాడుతున్నారంటూ స్పందించారు. ఒక్కసారి ఈ విషయం గురించి మంత్రి వివేక్ ఏమన్నారో చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఏం జరుగుతుంది సార్ కేతాన్పల్లిలో? రౌడీయిజం, గుండాయిజం అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేతాన్పల్లిని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వివేక్ వెంకటస్వామి అంటూ నా బాలకృష్ణ మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతున్నారు. మొన్ననేమో ఎలక్షన్ ఉండింది, వాళ్ళు టైం మీద రాలేదు. 11 o'clock ఉంటే మేము పోయి లాభం లేదు, మేము కోరం లేదని మేము ఊకున్నాము. వారు 12 గంటల తర్వాత వచ్చారు, కోరం లేనందుకు పోస్ట్పోన్ అయింది. అప్పుడు వాళ్ళు ధర్నా చేశారు. ఎందుకు చేశారు ధర్నా అర్థం కాలేదు. నిజంగా చాలాసార్లు ప్రెస్లో కూడా వెళ్ళి అధికారం పోలీసులు వెంటబడుతున్నారు మాకు. ఇది యాక్చువల్లీ చూసుకుంటే పోయిన 5 సంవత్సరాల క్రితం వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెన్నూరు కైతానపల్లిలో ఎలక్షన్స్ కాలేదు. కేవలము గుండాయిజంతో క్యాండిడేట్స్ను విత్డ్రా చేయించడము, విట్టలవిడిగా పైసలు ఇచ్చి విత్డ్రా చేయించుకొని ఎలక్షన్స్ కాకుండా యునానిమస్లో గెలిపించుకునే టైము ఆ రోజులలో. కానీ ఈసారి మీరు చూసుకుంటే అన్ని చోట్ల కూడా ఎలక్షన్స్ జరిగినాయి, క్యాండిడేట్స్ ఉన్నారు. ఎందుకంటే చాలామందికి ఆశ ఉంటుంది, నేను కూడా కౌన్సిలర్ కావాలి, ఇండిపెండెంట్ అన్నా వేస్తాడు. కానీ ఇండిపెండెంట్స్ కూడా లేరంటే వాట్ ఈస్ ద మీనింగ్? అంటే గుండాగిరి ఎక్కువ అయింది ఆ టైంలో, అందు గురించి లేరు. ఈసారి కూడా కైతాన్పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినారు. దాన్ని అర్థమైంది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అయినాయి, ఎక్కడ కూడా గొడవ లేకుండా ఎలక్షన్స్ అయినాయి. మేము ఎప్పుడు కూడా అడ్డుకోలేదు, ఏం చేయలేదు. నిన్న కూడా మేము ఓటు వేయడానికి వెళ్తున్నాము, నేను నా కొడుకు కోఆప్షన్ మెంబర్స్ వెళ్తున్నాము. మా బండి మీద రాళ్ళు విసిరేయడము, ఆ రోడ్ డివైడర్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని స్ట్రేట్ నా కారు మీద బాల్క సుమన్ ప్రత్యేకంగా ఆయన కొట్టినాడు. ఎందుకు అర్థం కాలేదు. ఎందుకంటే మా కార్యకర్తలు లేరు, అక్కడ గొడవ లేదు, పోలీసే ఉన్నారు, వాళ్ళే ధర్నా చేసినారు, వాళ్ళే కొట్టినారు. అయితే ఈ దుర్ఘటన ఏదైతే ఉంది, మీటింగ్ హాల్లో తర్వాత మీటింగ్ అయింది, అందరూ ఓతు తీసుకున్నారు. ఓతు తీసుకున్నప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళే పుష్ చేసి కొట్లాడి వాళ్ళే గొడవ పెట్టుకున్నారు. కానీ మా తరపు నుంచి ఏం లేదు. యాక్చువల్లీ ఇఫ్ యూ సీ, నిజంగానే అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవాలనుకుంటే బాల్క సుమన్ సెక్షన్ 144 ఉన్నప్పటికీ కూడా ఇంతమంది ఇంట్లో పెట్టుకొని అది ఏదైతే డ్రామా చేసినాడో ఈజీలీ రేట్స్ కావచ్చు. కేతాన్పల్లిలో మెజార్టీ మాకు వచ్చింది. ఎవరు ఆపుతున్నారండి? మీటింగ్ కానివ్వండి, ఎలక్ట్ చేసుకోండి. మేము ఎక్కడ అపోజ్ చేయలేదు కదా, మేము ఎక్కడ ఏం చెప్పలేదు కూడా. వారే ఒకసారేమో రాలేదు టైంలో, ఇంకోసారి గొడవ వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళు స్మూత్గా యాక్చువల్లీ మేము పోయింది నిన్న ఎలక్షన్ కోసమే పోయినాము. కానీ వాళ్ళు గొడవ పెట్టుకొని వాళ్ళే చేసుకొని వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మా పైన ఏదైతే చేస్తున్నారో వారే ఆలోచించుకోవాలి. ఎందుకు గొడవ నా మీద ఎందుకు రాలేయాలి? మా కారు మీదే మా కార్యకర్తలు ఏమనలేదు, వాళ్ళే ఉన్నారు అక్కడ. ఎక్కడైతే పోలీస్ బ్యారికేడ్ ఉండేనో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎందుకు రోడ్ బ్లాక్ ఏదైతే రోడ్ డివైడర్ ఉంటుందో అది తీసుకొని ఎందుకు? మీరు చూసినారు కదా ఫోటోలని. కౌన్సిలర్లను కూడా లోపలికి అనుమతించలేదు, పోలీసులను అడ్డు పెట్టుకొని భయపెట్టించారు అనేది వాళ్ళు. పోలీస్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద మున్సిపల్ కౌన్సిల్. అదే నిజంగా ఆ పరిస్థితి ఉంటే 22 మంది ప్రమాణ స్వీకారం ఎట్లా చేస్తారండి? వాళ్ళే చేస్తున్నారు కదా, అందరు కలిసి చేస్తున్నారు ప్రమాణ స్వీకారం. ఎక్కడ కూడా గొడవ లేకుండా నేను కూడా అందరూ స్వేరింగ్ అయిన తర్వాత నేను కూడా చెప్పినాను, ఎలక్షన్స్ అయిపోయినాయి, విభేదాలు పక్కకు పెట్టండి, ఆర్కేపురంని మనం మంచిగా డెవలప్ చేసుకుందాం, అందరు కూడా సహకరించండి, ఏదేమున్నా కానీ నాకు ఫోన్ చేసినా కానీ నేను రెస్పాండ్ చేస్తాను, మనము ఆ ప్రగతి గురించి ఆలోచించాలని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు అనిపిస్తుంది కొంచెం
బల్క సుమన్ గారు ఏం మూడ్లో ఉన్నాడు ఏందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మమ్మల్ని అటాక్ చేయడం వారికి నష్టమైంది, అర్థమైందా? స్మూత్గా మేము వెళ్ళిపోతే అయిపోతుండే అక్కడనే. ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రిజల్ట్స్తో వచ్చిన ఫ్రస్ట్రేషన్తోనే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇట్లాంటి అలిగేషన్స్ చేస్తున్నారు. చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది మంత్రి వివేక్ చెప్తున్నారు.